శాతవాహనులు తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి ఒక ప్రత్యేకమైన విశిష్టత మరియు అస్తిత్వం ఉంది. ఆధునిక యుగంలో తెలంగాణ ఆంధ్రతో కలిసిన తర్వాత తన సంస్కృతి మరియు విశిష్టతను చాలా వరకు కోల్పోయింది. ఈ క్రమంలో వక్రీకరణకు అణచివేతకు గురైన తెలంగాణ విశిష్టత మరియు సంస్కృతిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఒక సుందరమైన ప్రదేశం, భౌగోళికంగా సుసంపన్నమైన ప్రాంతం. అడవులు, కొండలు, నదులు, చెరువులు, వాగులు, ఎర్ర నల్లరేగడి భూములు, గనులు, ఖనిజాలతో విలసిల్లుతున్న ప్రాంతం. తూర్పున కందికల్ గుట్టల వరస, పశ్చిమాన బాలాఘాట్ పర్వత శ్రేణులు, ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన కృష్ణ నది సహజ సరిహద్దులుగా నెలకొని ఉన్న ప్రాంతం. గోదావరికి అనుకొని దండకారణ్యం, కృష్ణా నదికి అనుకుని నల్లమల అడవులు సహజ సంపద నిలయాలుగా ఉన్నాయి. భౌగోళికంగా ఎన్నో అసమానతలు, వనరులు ఉన్న ప్రదేశం కావడం వల్ల తెలంగాణ ఎంతో చరిత్ర, నాగరికత, సంస్కృతి వికసించిన ప్రాంతంగా పరిడవిల్లింది. తెలంగాణను చరిత్రాత్మకంగా పాలించిన మొదటి వంశం శాతవాహనులు అయినప్పటికీ వీరికంటే ముందే తెలంగాణలో స్థానిక రాజుల పాలన ఉన్నట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోటిలింగాలలో లభించిన నాణెములను బట్టి శాతవాహనుల కంటే ముందే తెలంగాణలోని కోటిలింగాల నుంచి పాలించారు. గోబద, నారన, కంవయాన, సిరివయాన, సమగోప. వీరిలో గోభద్రుడు భారతదేశంలోనే మొదటిగా నాణెములు వేయించాడని కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు వేయించిన నాణెములు కోటిలింగాల వద్ద లభించాయి. ఈ నాణెలు సమగోప వేయించిన నాణెములను పోలి ఉన్నాయి. దీన్ని బట్టి శ్రీముఖుడు సమగోపుడి వద్ద రాజ్య ఉద్యోగిగా ఉండవచ్చునని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆవిర్భావం, శాతవాహనుల జన్మస్థలం, వర్ణం, రాజధానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు. జన్మస్థలం, శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించిన ప్రధానంగా ప్రతిష్టానపురం పిటి శ్రీనివాస అయ్యంగార్, విదర్భ వివి మిరాశ్రీ, కన్నడ సుక్తంకర్. శాతవాహనులు ఆంధ్రులు ఒకరు కాదని వాదించాడు. ఆంధ్ర గుత్తి వెంకట్రామ్, ఆర్జి బండర్కర్, ఏ స్మిత్, బర్జస్, బార్నెట్. కోటిలింగాల పివి పరబ్రహ్మశాస్త్రి, తెలంగాణ డి రాజారెడ్డి, సంగభట్ల నరసయ్య, బిఎస్ శాస్త్రి. వర్ణం, శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. గౌతమి బాలాజీ శ్రీ యొక్క నాసిక్ శాసనం ప్రకారం తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణికి గల బిరుదు క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియుల అహంకారాన్ని అణచివేసిన వాడు ప్రకారం వీరు క్షత్రియులు కారని తెలుస్తుంది. పురాణాలు, శాసనాలను హీనజాతికి చెందిన వారని పేర్కొన్నాయి. జైన గ్రంథాలు శాతవాహనులు నిమ్న కులానికి చెందిన పురుషుడు మరియు అగ్రవర్ణానికి చెందిన మహిళ నుండి ఆవిర్భవించిన మిశ్రమ కులం వారని పేర్కొన్నాయి. రాజధాని, శాతవాహనుల రాజధానికి సంబంధించిన రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రతిష్టానపురం నుంచి అమరావతి, ధాన్యకటకం, ధరణికోట. పిటి శ్రీనివాస అయ్యంగార్, పివి మిరాసి రాయ్ చౌదరి. రెండవది శ్రీకాకుళం, కృష్ణా జిల్లా నుంచి అమరావతి నుంచి ప్రతిష్టానపురం, బల్జెస్, బార్నెల్. శాతవాహనుల రాజధానికి సంబంధించిన మరో నూతన వాదం వినిపిస్తోంది. అది వీరి తొలి రాజధాని కోటిలింగాల తర్వాత పైఠాన్ లేదా ప్రతిష్టానపురం, అక్కడి నుంచి ధాన్యకటకంకు మారింది. కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు డి రాజారెడ్డి, పివి పరబ్రహ్మశాస్త్రి, ఎటుకూరి బాలరామూర్తి గారు. శాతవాహన పాలకులు. మత్స్యపురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహన పాలకులు ఉన్నారు. మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు క్రీస్తుపూర్వం 271 నుంచి క్రీస్తుపూర్వం 274 వరకు సుమారు 450 సంవత్సరాలు పాలించారు. కానీ ఇతర ఆధారాల ప్రకారం వీరు సుమారు క్రీస్తుపూర్వం 250 నుంచి 220 వరకు పాలించారు. శాతవాహన పాలనను తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులుగా విభజించారు. తొలి శాతవాహనులు 1 నుంచి 23 వరకు గల రాజులు, మలి శాతవాహనులు 24 నుంచి 30 వరకు గల రాజులు.
శాతవాహనుల్లో అందరికంటే గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. తొలి శాతవాహనుల్లో గొప్పవాడు 1వ శాతకర్ణి, 3వ రాజు. మలి శాతవాహనుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి, 27వ రాజు. శ్రీముఖుడు చిముకుడు ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు. ఇతని నాణెములు ఇటీవల కోటిలింగాల కరీంనగర్ వద్ద లభ్యమయ్యాయి. ఈ నాణెములలో ఇతని పేరు చిముక అని పేర్కొనబడింది. ఇతని తండ్రి పేరు శాతవాహనుడు. శాతవాహనుడి పేరు మీదుగానే వీరి వంశానికి శాతవాహన వంశం అని పేరు వచ్చింది. శాతవాహనుడి యొక్క నాణెములు మెదక్లోని కొండపూర్లో లభ్యమయ్యాయి. శాతవాహనుడు శౌర్య సామంతంగా ఉండేవాడని పేర్కొన్నాడు. శ్రీముఖుడు అనేక యుద్ధాలు చేశాడు. ఇతను రాఠికులు అనే నాగతెగ వారిని ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. రాఠికుల రాజు అయిన మహారథ త్రైన కైరో కుమార్తె నాగనికను తన కుమారుడు 1వ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీముఖుడు మొదట్లో జైన మతాభిమాని. ఇతని జైన మత గురువు కాలకచూరి. తర్వాత కాలంలో ఇతను వైదిక మతాన్ని స్వీకరించాడు. శ్రీముఖుడు కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల అతని సోదరుడు కన్హుడు లేదా కృష్ణుడు పాలకుడయ్యాడు. కృష్ణుడు ఇతను కన్హేరి నాసిక్ గుహలను తొలిపించాడు. ఇతను నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామత్యం అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది. భాగవత మతం మగధ పాలకుడైన పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఆవిర్భవించింది. భాగవత మతస్థాపకుడిగా శ్రీకృష్ణుడిని పరిగణిస్తారు. శాతకర్ణి ఇతని భార్య నాగనిక ప్రాకృతంలో నానాఘాట్ మహారాష్ట్ర శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో 1వ శాతకర్ణి గొప్పతనం అప్పటి సమాజం గురించి వివరించింది. నానాఘాట్ శాసనంలో 1వ శాతకర్ణి క్రింద బిరుదులతో పేర్కొనబడ్డాడు. అప్రతిహాస చక్ర, ఏకవీర, శూర, దక్షిణ పథపతి. పురాణాలు ఇతన్ని మహాన్ మల్లకర్ణ అని అభివర్ణిస్తున్నారు. 1వ శాతకర్ణి విదర్భ ఉజ్జయినిలను ఆక్రమించాడు. ఇతను ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములు ముద్రించాడు. ఇతని సమకాలీన పాలకులు పుష్యమిత్ర, శంగుడు, మగధ, ఖరవేలుడు, కళింగ, డెమ్రిటియస్, ఇండ్రో గ్రీకు వాయువ్య భారత్. ఇతను కళింగ ఖరవేలుడిపై దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు విస్తరించినట్లుగా చుల్ల కళింగ జాతకం ద్వారా తెలుస్తుంది. 1వ శాతకర్ణి మొదటిగా వైదిక సాంప్రదాయాలను పాటించి రాజసూయ యాగం, అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు. ఇతను వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి శాతవాహన రాజు. వేదశ్రీ శాతకర్ణి పూర్ణోస్తుంగుడు. ఇతని కాలంలో కళింగ ఖారవేలుడు బట్టిప్రోలుపై దాడి చేశాడు. 2వ శాతకర్ణి ఇతను అత్యధికంగా 56 సంవత్సరాలు పాలించాడు. ఇతను సాంచి స్థానానికి దక్షిణ తోరణం నిర్మించాడు. ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచి స్తూప దక్షిణ తోరణాలపై ఒక శాసనాన్ని చెక్కించాడు. పుష్యమిత్ర శుంగుడి మరణానంతరం ఇతను విదిశను ఆక్రమించాడు. యుగ పురాణం ప్రకారం ఇతను మగధ మరియు కళింగ ప్రాంతాలను కూడా పాలించడం తెలుస్తుంది. 2వ శాతకర్ణి ఉత్తర భారతదేశంలో ఐక్య రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొన్నారు. ఇతని తర్వాత లంబోదరుడు, అభిలాకుడు, మేఘస్వాతి మొదలగు వారు పాలించారు. కుంతల శాతకర్ణి ఇతని బిరుదు విక్రమార్క. ఇతను 13వ రాజు. ఇతని కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది. ఇతని ఆస్థానంలో అర్వవర్మ కాంతాత్ర వ్యాకరణంను సంస్కృతంలో రచించాడు. తన రాజు కుంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృతం నేర్చుకున్నట కొరకు ఈ పుస్తకాన్ని రచించాడు.
గుణాఢ్యుడు మరియు శర్వవర్మ మధ్య కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించే విషయంలో పోటీ ఏర్పడింది. ఈ పోటీ ప్రకారం కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సర్వవర్మ సంస్కృతాన్ని నేర్పిస్తే గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోవాలి. శాతకర్ణి సంస్కృతం నేర్చుకోకపోతే శర్వవర్మ అడవులకు వెళ్ళిపోవాలి. కానీ కుంతల శాతకర్ణి 6 నెలల్లోనే సంస్కృతాన్ని నేర్చుకోవడంతో గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయాడు. ఈ పోటీ గురించి సోమదేవుడు తన కథ సరిస్తన గరంలో వివరించాడు. ఇతని ఆస్థానంలోనే గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్ కథను రచించాడు. ఇది విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైంది. ఈ పైశాచిక భాషను దినేష్ చంద్ర సర్కార్ ప్రాచీన తెలుగు భాషతో పోల్చాడు. కుంతల శాతకర్ణి భార్య మలయవతి కరిత్ర అనే రతిభంగిమ కారణంగా మరణించింది. కుంతల శాతకర్ణి గురించి వాస్తవ్యం నుండి కామసూత్ర దీని తెలుగులోకి అనువదించాడు. పంచవాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, రాజశేఖరుడి కావ్యమీమాంసం, గుణాఢ్యుడి బృహత్ కథ. ఇతని తద్వారా స్వాతివర్ణ పాలించాడు. 11వ పులోమావి ఇతను 15వ రాజు. ఇతను కణ్వ వంశానికి చెందిన సుశర్మను ఓడించి మగధను 10 సంవత్సరాల పాటు పాలించాడని వాయుపురాణంలో పేర్కొనబడింది. ఇతని నాణెములు పాటలీపుత్ర సమీపాన కుహారమ వద్ద లభ్యమయ్యాయి. పులోమావి అనేది ఒక తెలుగు పదం. పులోమావి అనగా గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం. ఇతని తర్వాత పాలకుడు శివపార్వతి. ఈ పదం ఆంధ్రదేశంలో శైవమత ప్రవేశాన్ని సూచిస్తుంది. హలుడు ఇతను ఒక కవిరాజు. ఇతని బిరుదు కవి వత్సల్యుడు. ఇతను ప్రాకృతంలో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. దీనిలో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి. ఇతను సప్తసి అభిధామ చింతామణి అనే గ్రంథాలను కూడా రచించాడు. ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు. ఇతను శ్రీలంక కుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడు. సంగన భట్ల నరసయ్య గారి అభిప్రాయం ప్రకారం హలుడు మరియు లీలావతి యొక్క వివాహం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి 40 కిలోమీటర్ల దూరంలోని వెంపల్లి వెంకట్రావుపేట దగ్గర గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వర ఆలయం వద్ద జరిగింది. ఈ వివాహంపై కుతూహలుడు లీలావతి పరిణయంను రచించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను 23వ రాజు. ఇతను శాతవాహనులలో అతి గొప్పవాడు. 24 సంవత్సరాలు పాలించాడు. క్రీస్తు శకం 78లో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు. హేమచంద్రుడు శాతవాహనులను శాలివాహనులు అని పేర్కొన్నాడు. ఇతని బిరుదులు క్షత్రియ దర్పమాన వర్ధన, ఏక బ్రాహ్మణ, వర్ణ సంకార్య నిరోధక, ఆగమ నిలయ, బెనాటక స్వామి, త్రిసముద్ర, లోయపిత వాహన. ఇతని తండ్రి శివపార్వతి, తల్లి గౌతమి బాలశ్రీ. ఇతని కాలం నుండే రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సాంప్రదాయం ప్రారంభమైంది. బాహుభార్యత్వం కారణంగా ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. ఇతను గొప్ప యుద్ధవీరుడు. ఇతను నాసిక్ దగ్గర జోగల్ తంబి అనే యుద్ధంలో శకరాజు సహపానాన్ని ఓడించి అతను ముద్రించిన వెండి నాణెములను సేకరించి తన చిహ్నంతో వాటిని పునఃముద్రించాడు. ఇతను సౌరాష్ట్ర, గుజరాత్, అనుప మధ్యప్రదేశ్, కుంకుర తూర్పు రాజస్థాన్, అంపరాంత ఉత్తర మహారాష్ట్ర, అవంతి ప్రాంతాలను ఆక్రమించిండు. ఇతని కాలంలో శాతవాహన రాజ్యం బాగా విస్తరించింది. ఇతని రాజ్యం సరిహద్దులు: ఉత్తర సరిహద్దు పుష్కర్ రాజస్థాన్, దక్షిణ సరిహద్దు బనవాసి తమిళనాడు కడలూరు, తూర్పు సరిహద్దు బంగాళాఖాతం కళింగ, పశ్చిమ సరిహద్దు అరేబియా వైజయంతి. ఇతను వైదిక సాంప్రదాయాలను పాటించడంతో పాటు మతాన్ని కూడా ఆచరించాడు.
బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమిని దానంగా ఇచ్చాడు. రెండవ పులోమావి వశిష్ఠపుత్ర పులోమావి. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతని కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి వివరించబడింది. శాపానుని అల్లుడు వృషభదత్తుని గురించి కూడా ఈ శాసనంలో పేర్కొనబడింది. నాసిక్ శాసనంలో రెండవ పులోమావి దక్షిణ పదేశ్వరుడుగా పేర్కొనబడ్డాడు. రెండవ పులోమావి శకరాజు రుద్రదామనుడిచే పరాజయం పాలై రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతి లేదా ధాన్యకటకానికి మార్చాడు. ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్తూపం నిర్మించబడింది. దీన్ని స్థానిక రాజు విలుడు లేదా నాగరాజు నిర్మించాడని పేర్కొంటారు. ఇతను కార్లలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు. ఇతని స్థానంలోనే టూలమి ఉన్నాడు. టూలమి భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రాసిన గ్రంథం గైడ్ టు జాగ్రఫీ. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇతను కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతను రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీని గురించి రుద్రమానుడు వేయించిన జునాగఢ్ శాసనం సంస్కృతంలో మొదటి శాసనంలో వేయించబడింది. ఇతను ద్విభాష 2 భాషలతో ప్రాకృతం మరియు తమిళం కూడిన నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను అనేక యజ్ఞాలు చేసి ఈ పేరు పొందాడు. ఇతను శాతవాహనులలో చివరి గొప్పవాడు. ఇతను ఓడ తెరిచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణెములు ముద్రించాడు. ఇతని కాలంలో రోమ్ దేశంలో వర్తకం అధికంగా జరిగేది. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం ప్రారంభమైంది. ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. ఇతను నాగార్జునుడి కొరకు శ్రీపర్వతం లేదా నాగార్జున కొండపై మహావిహారం లేదా పార్వత విహారంను నిర్మించాడు. ఈ విహారంలో 1500 గదులు ఉండేవని షాహిమాన్ పేర్కొన్నాడు. వర్షభద్రుని చరిత్రకారుడు బాణభట్టుడు ఇతని త్రిసముద్రిత పతి అని పేర్కొన్నాడు. విజయశ్రీ శాతకర్ణి. ఇతను 28వ రాజు. ఇతను శ్రీపర్వతం దగ్గర విజయపురి పట్టణమును నిర్మించాడు. ఇతని తర్వాత చంద్రసేనుడు చంద్రశ్రీ పాలించాడు. 3వ పులోమావి. ఇతను 30వ లేదా చివరి రాజు. సేనాధిపతులలో ఒకడైన శ్రీమంతములుడు తిరుగుబాటు చేయడంలో ఇతను రాజ్యాన్ని వదిలి బళ్ళారికి పారిపోయి అక్కడి నుంచి కొంతకాలం పాలించాడు. ఇతను బళ్ళారిలో మ్యాకధోని శాసనాన్ని వేయించాడు. శాతవాహనుల పతనం అనంతరం మనకు ఇక్ష్వాకులు శ్రీకృష్ణ గుంటూరు నల్గొండ, అభిరులు వాయువ్య మహారాష్ట్ర, చాటులు కర్ణాటక, తొలిపల్లవులు తమిళనాడు, వాకటకులు బీహార్ విదర్భ తర్వాత కాలంలో వాకటకులు తెలంగాణను ఆక్రమించారు. ఈ రాజ్యాలు ఆవిర్భవించాయి. పరిపాలన. శాతవాహనుల పరిపాలన గురించి నాసిక్ శాసనంలో పేర్కొనబడింది. వీరి పరిపాలన మౌర్యుల పరిపాలనను పోలి ఉండేది. కానీ రాజు దైవంశ సంభూతుడు అనే భావన ఉంది. దీంతోపాటు మనుశాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం వీరి పాలనకు మార్గదర్శకాలు అయ్యాలి. రాజుకు సలహాలు ఇచ్చుట 4 ప్రధానమైన మంత్రులు లేదా అమాత్యులు ఉండేవారు. విశ్వ అమాత్య రాజు అంతరంగిక సలహాదారుడు ప్రధాని. రాజ అమాత్య రాజు ఆదేశాలను అమలుపరిచేవాడు. మహా అమాత్య ఆత్రిక మంత్రి. మహా తలవార ప్రధాన సైన్యాధిపతి. వీరితో పాటు రాజుకు సలహాలు ఇచ్చుటకు అనేక మంది అధికారులు ఉండేవారు. హిరణికుడు కోశాధికారి ధన రూపంలో శిస్తును భద్రపరిచేవాడు. భండారికుడు కోశాధికారి వస్తు రూపంలో శిస్తును భద్రపరిచేవాడు. ప్రతిహాసుడు కోటరక్షకుడు. నిబంధనకారుడు రెవెన్యూ రికార్డు రాసేవాడు. పరిందవారాలు రాజు అంతరిక సైనిక దళంలో గూఢచారులు. స్కందవారాలు పట్టణంలో తాత్కాలిక సైనిక శిబిరాలు. ధూత రాయబారి. రజ్జగాహకుడు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి
శిస్తు నిర్ణయించి శిస్తు వసూలు చేసేవాడు. అక్సి పట్టల శాఖ, రికార్డ్ ఆఫీసర్, కటకం, సైన్యాగారం. శాతవాహనులు రాజ్యాన్ని హారాలుగా, హారాన్ని విషయములను గ్రామాలుగా విభజించారు. రాజ్యం అధిపతి రాజు, ఆహారం కుమారమాత్యం, రక్త సంబంధికులు కుమారులు, విషయం విషయాపతి, గ్రామం గ్రామిక, గోవుడు. అప్పటి ఆహారాలలో ప్రసిద్ధి చెందిన గోవర్ధన ఆహార నాసిక్. అనేక గ్రామాల కలయికను గుల్మ అనేవారు. గ్రామాలలో సమస్యల పరిష్కారం కొరకు మహాకార్యక అనే ప్రభుత్వ అధికారి ఉండేవాడు. పట్టణ పరిపాలనకు నిగమ సభ ఉండేది. నిగమ సభ గురించి మొగస్తనీస్ యొక్క ఇండిక గ్రంథంలో పేర్కొనబడింది. నిగమ సభల్లోని సభ్యులను గహపతులు అంటారు. రాజ్యాధికారం, వంశపారంపర్యం. రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజపాలనకు అవసరమైన అన్ని విద్యలోనూ శిక్షణ పొందేవారని ఖారవేలుని హందిగుంస శాసనం ద్వారా తెలుస్తుంది. రాజు యొక్క సొంత భూమిని రాజకంకెట అనేవారు. అప్పట్లో శాసన సామంత రాజ్యాలను జనపదాలు అనేవారు. ఉదాహరణ జనుప జనపదం, ఋషిక జనపదం. గుజరాత్ సరిహద్దు ప్రాంతాల రక్షణలకు సైన్యాధిపతులు ఉండేవారు. వీరికి సామంత హోదా ఇవ్వబడేది. వీరిని గౌల్మికులు అనేవారని మ్యాకధోని శాసనం పేర్కొనబడింది. వీరు భూస్వాములుగా కూడా ఉండేవారు. సమాజం అప్పట్లో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. కానీ సాధారణ ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించుట కారణంగా వర్ణ వ్యవస్థ సమాజంపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. బ్రాహ్మణులకు అత్యున్నత స్థానం కల్పించబడింది. విదేశీ తెగ వారైన శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు. అందువలన గౌతమిపుత్ర శాతకర్ణికి వర్ణ సంకర్య నిరోధక అను బిరుదు ఇవ్వబడింది. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. దిమిక అనే చర్మకారుడు తన కుటుంబ సమేతంగా అమరావతి స్తూపాన్ని సందర్శించి పూర్ణకుంభంను సమర్పించాడు. కుల పెద్దలను గుహపతులు అనేవారు. అప్పట్లో స్త్రీలకు ఉన్నస్థానం కల్పించబడింది. నాగనిక గౌతమి బాల స్త్రీలు పరిపాలనలో పాల్గొన్నారు. అప్పట్లో అనేక మంది మహిళా కవిత్రులు ఉండేవారు. ఉదాహరణ రేవతి, మాధవి, అనులక్ష్మి. స్త్రీలు తమ భర్తలతో యజ్ఞయాగాదులలో పాల్గొనేవారు. మహిళలకు మత స్వేచ్ఛ కల్పించబడింది. భార్యలు తమ భర్తల హోదాలను బిరుదులుగా పొందేవారు. ఉదాహరణ మహాభోజకి, భోజకి. మహిళలకు ఆస్తి హక్కు కూడా కల్పించబడింది. అందువలనే అనేక మంది మహిళలకు బౌద్ధ విహారాలు, చైత్య నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. గౌతమి బాలశ్రీ భద్రయాన కొండపై బౌద్ధ విహార నిర్మాణానికి విరాళం ఇచ్చింది. హరుడు తన గాతనాత శతిలో మహిళల గురించి వ్యతిరేకంగా పేర్కొన్నాడు. మహిళలు కేశాలంకరణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. పొలాల్లో స్వేచ్ఛగా పనులు చేసుకునేవారు. రంగురంగుల దుస్తులు ధరించేవారు. సుగంధ పరిమళాలను ఇష్టపడేవారు. ఊష్ణిసం తలపాగను ధరించేవారు. కుసుమవన్నె బెంగాలీ చీరలు అంటే స్త్రీలకు మోజు ఎక్కువ. జంట నాట్యాలు, బృందనాట్యాలు వీరి ప్రధాన వినోదాలు. అధికారులు జూదమాడేవారు. అప్పట్లో పితృస్వామ్య సమాజం ఉండేది. రాచరికం కూడా పితృస్వామికమే ఉండేది. ఆర్థిక వ్యవస్థ రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందువలనే శాతవాహనులు వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఒక సాంకేతిక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఉదయాంత్రిక అంటారు. ఉదయాంత్రిక ఉదగ యంత్రం, భూమిని దున్నే యంత్రం, ఘటి యంత్రం, నీటికి పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం, గరికె యంత్రం, ముడి పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం, ఈ పనిముట్లను రూపొందించారు. రజ్యగహనకుడు భూమి శిస్తును నిర్ణయించి ఆ శిస్తును వసూలు చేసేవాడు. భూమి శిస్తును భాగ లేదా దేయమేయ అనేవారు. ఇది సాధారణంగా 1/6 వంతు ఉండేది. చేతి వృత్తులు వారిపై విధించే పన్నును కురుకర అనేవారు. అప్పట్లో 18 వృత్తి శ్రేణి వారు, అష్టాదశ వర్ణం వారు ఉండేవారు.
హలక పొలం దున్నేవాడు వ్యవసాయదారుడు, కొలిక నేత పనివాడు, కుళరిక కుమ్మరివాడు, కమ్మర ఇనుము పనివాడు, గంధిక సుగంధ పరిమళాలు తయారు చేసేవాడు, వేజ వైద్యుడు, వత్సకర వెదురు పనివాడు, శిలావధిక శిలలు చెక్కేవాడు, తిలపిశక నూనె తీసేవాడు, మిథిక మెరుగు పెట్టేవాడు, మణికర రత్నములు మనులు పొదిగిన నగలు తయారు చేసేవాడు, మాలకర మాలలు కట్టి విక్రయించేవాడు, వధిక వడ్రంగి. శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తిని చేపట్టేవారు ఒక్కో ప్రత్యేక సంఘంగా ఏర్పడేవారు. ఈ వృత్తి సంఘాలను శ్రేణులు అనేవారు. ప్రతి శ్రేణికి శ్రేష్ఠ అనే అధ్యక్షుడు ఉండేవాడు. ఈ శ్రేణికులకు శ్రేణి ధర్మం అనే కొన్ని కట్టుబాట్లు ఉండేవి. ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో కులాలుగా రూపొందించాయి. స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలనే నిభయ లేదా నికయ లేదా నిగమ అనేవారు. ఈ సంఘాలు నిర్వహించే సమావేశాన్ని గోష్ఠి అనేవారు. గోష్ఠి అధ్యక్షుడు శెట్టి. అప్పట్లో విదేశీ వర్తకం బాగా అభివృద్ధి చెందింది. రోమ్ దేశంలో వర్తకం జరిగేది. రోమ్ దేశం యొక్క బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుందని ప్లీనీ పేర్కొన్నాడు. ఒక పేరు తెలియని రచయిత రాసిన పెర్లిపేయన్స్ ఆఫ్ ది ఏరియన్స్ సి ఎర్ర సముద్రంపై దినచర్య ఇటలీ దేశస్థుడు. ప్లీని రాసిన నేచురల్ హిస్టరీ గ్రీకు దేశస్థుడు. టామిలు రాసిన గైడ్ టు జాగ్రఫీ మొదలగు రచనలో శాతవాహనుల కాలానికి చెందిన విదేశీ వర్తకం అప్పటి రేవు పట్టణాల గురించి వివరించబడింది. విదేశీ వర్తకం లేదా సుదూర ప్రయాణాలు చేసి వర్తకం చేసే వారిని సార్ధవాహకులు అంటారు. శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసం నాణెములు ముద్రించబడ్డాయి. పొటిన్ అనే మిశ్రమ లోహ నాణెములు కూడా ముద్రించారు. బంగారు నాణెములు సువర్ణాలు, వెండి నాణెములు కర్షపనాలు. ఒక బంగారు నాణెం 35 వెండి నాణెంతో సమానం. అప్పట్లో వడ్డీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. వడ్డీ వ్యాపారస్తులు 12% వడ్డీని వసూలు చేసేవారు. అప్పట్లో శాతవాహనుల సంఖ్య ముఖ్య ఓడరేవు బూరుకచ బ్రోచ్ గుజరాత్. తూర్పు తీరంలో ప్రధానమైన ఓడరేవులు మైసోలి, మోటుపల్లి. కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినది. వీరి కాలంలో దేశీయ వాణిజ్య కేంద్రాలను రేపు పట్టణాలతో కలుపుకొని రహదారులు ఉండేవి. శాతవాహనుల కాలంలో ప్రధాన ప్రయాణ సాధనం ఎడ్లబండి. శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారంలో పేర్కొనబడిన నగరాలు గూడూరు సన్నని బట్టలు, వినుకొండ లోహ పరిశ్రమ, పల్నాడు వజ్ర పరిశ్రమ, గుంటుపల్లి ఇనుము రాగి పరిశ్రమ, కొండాపూర్ ఇనుము పరిశ్రమ, కరీంనగర్ ఉక్కు పరిశ్రమ. శాతవాహనుల కాలంలో ప్రధాన ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, మనులు, ముత్యాలు, పట్టు వస్త్రాలు. శాతవాహనుల కాలంలో దిగుమతులు వెండి, బంగారు, వైన్. మతం. శాతవాహనుల కాలంలో వైదిక, జైన, బౌద్ధ మతాలు వ్యాప్తి చెందాయి. ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రకృతి శక్తులైన చెట్లు, పుట్టలు, పాములు, గ్రామదేవతలు పూజించేవారు. అయితే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వైదిక, బౌద్ధ, జైన మతాలు దక్షిణ భారతదేశ ప్రజలను ప్రభావితం చేసి ద్రవిడ సంస్కృతిని అంతం చేశాయి. వైదిక మతం. శాతవాహనుల రాజులు వైదిక మతాన్ని పాటించగా రాణులు బౌద్ధ మతాన్ని ఆదరించేవారు. 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణులు అనేక యజ్ఞ యాగాదులను నిర్వహించారు. నాగనిక యొక్క నానాఘాట్ శాసనంలో అనేక మంది వైదిక దేవుల గురించి పేర్కొనబడింది. ఉదాహరణ ఇంద్రుడు, అగ్నివరుడు, కుబేరుడు. శాతవాహనుల రాజు కన్హుడి కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి ప్రవేశించింది. హాలుడు తన గాథ సప్తశతిలో అనేక విష్ణు కథలు పేర్కొన్నాడు. దీంతోపాటు అనేక శైవదేవుళ్ళు, పశుపతి, రుద్ర, గౌరీ, పార్వతి గురించి, రాధాకృష్ణుల ప్రణయ గాథల గురించి పేర్కొన్నాడు. గాథా సప్తశతి పుస్తకం శివుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమలలో లభించింది. ఇది శాతవాహనుల కాలం నాటిది. ఇష్ట దైవాలను పురాణ పురుషులుగా పూజించే పౌరాణిక మతం వీరి కాలంలోనే ప్రారంభమైంది. జైన మతం. శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖ మొదట్లో జైన మతాభిమాని. అశోకుని మనవడు సప్రతి జైన అశోకుడు వడ్డయాన కొండపై జైన బసది నిర్మించాడు. ఆంధ్రప్రదేశంలో మొట్టమొదటి జైనచార్యుడు కుందాచార్యుడు. ఇతను సమయస్కారం అనే గ్రంథాన్ని రచించాడు. అప్పట్లో కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట ఒక ప్రముఖ జైన క్షేత్రం. శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్లు మీదుగా
52 జైన దేవాలయాలను నిర్మించారని జీవ ప్రభావ సూరి యొక్క కల్ప ప్రదీప ప్రకారం తెలుస్తుంది. బౌద్ధ మతం. రాణులు, వర్తకులు, సాధారణ ప్రజలు బౌద్ధ మతాన్ని పాటించారు. వర్తకులు బౌద్ధ మతాన్ని పాటించడం వల్ల ఇది అత్యంత ధనిక మతంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ మతచారుడు మహాదేవ భిక్షువు. ఇతను బౌద్ధుని జీవిత ఘట్టాలను సంబంధించిన చిహ్నాలను పూజించే చైతన్యకవాదం అనే సాంప్రదాయకాన్ని ప్రవేశపెట్టాడు. వాస్తు శిల్పకళ. బౌద్ధ మతం కారణంగా శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళ అభివృద్ధి చెందింది. వాస్తు శిల్పకళలో భాగంగా స్తూపాలు, విహారాలు, చైతన్యాలు నిర్మించబడ్డాయి. స్తూపం అవశేషాలపై నిర్మాణాలను స్తూపాలు అంటారు. స్తూపాలు 3 రకాలుగా విభజించబడ్డాయి. ఉద్దేశిక స్తూపాలు బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలు. ధాతుగర్భం స్తూపాలు బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలు. అశోకుడు ఉత్తర భారతదేశంలోని 12వ ధాతుగర్భ స్తూపాలను తొలగించాడు. వీటిలో ఉన్న బుద్ధుని అవశేషాలను సేకరించి వాటిని భారతదేశం అంతా పంపి 8,04,000 స్తూపాలను నిర్మించాడు. పరిభోజక స్తూపాలు గొప్ప బౌద్ధ మతచారులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలు. అమరావతి స్తూపం లేదా మహాచైతన్యం స్తూపాన్ని వేదికలతో విస్తరిస్తే దానిని మహాచైతన్యం అంటారు. ఉదాహరణ అమరావతి చైత్యం. అమరావతి స్తూపం శాతవాహనుల రాజు 2వ పులోమావి కాలంలో నిర్మించబడింది. దీని స్థానిక రాజు వీరుడు లేదా నాగరాజు నిర్మించాలని పేర్కొంటారు. అమరావతి స్తూపం 11/2 మీటర్ల ఎత్తు వృత్తాకారం వేదికపై ఉంది. స్తూపానికి 4 వైపులా విస్తరించబడిన వేదికలు ఉన్నాయి. ప్రతి వేదిక 5 అయక స్తంభాలు ఉన్నాయి. ప్రతి అయక స్తంభంపై గౌతమ బుద్ధుని జీవిత ఘట్టానికి సంబంధించిన చిహ్నాలు. ఒక్కో స్తంభంపై ఒక్కో చిహ్నం. తామర బుద్ధుని జన్మ. గుర్రం బుద్ధుడు ఇంటిని విడిచిపెట్టుట. మహాభి నిష్క్రమణ. రావి చెట్టు జ్ఞానోదయమవుట. సంబోధి. చక్రం మొదటి బోధన ధర్మచక్ర పరివర్తనం. స్తూపం బుద్ధుడు మరణించుట. మహా పరినిర్యాణం. 1797లో కల్నల్ క్యాలిన్ మెంకంజీ అమరావతి స్తూపాన్ని కనుగొన్నాడు. విహారం బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను విహారాలు అంటారు. ఇవి సాధారణంగా చతురస్రాకారంలో ఉంటాయి. వీటిలో మధ్యలో మధ్యశాల ఉంటుంది. మధ్యశాలకు 2 వైపులా లేదా 3 వైపులా విశ్రాంతి గడులుంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి మధ్యశాలలో బౌద్ధ సన్యాసులు ఉషోదశ సమావేశాలు నిర్వహించేవారు. చైత్రం బౌద్ధ సన్యాసులు ప్రార్థన మందిరాన్ని చైత్యం అంటారు. ఇవి సాధారణంగా దీర్ఘ చతుస్రాకారంగా ఉంటాయి. చైత్యానికి కుడి ఎడమ వైపులా స్తంభాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య ప్రార్థన చేసేవారు. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలకర్రగూడెంలో ఉంది. గుంటుపల్లి చైతన్యంను మౌర్యుల కాలం నాటి బరబర గుహలతో పోల్చారు. ఆరామం స్తూపం, విహారం, చైత్యం, విద్యాలయం ఒకే చోట ఉండేవి. ఈ ప్రాంతాన్ని ఆరామం అంటారు. ఉదాహరణ కడపలో నందలూరు. చిత్రలేఖనం శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం కూడా అభివృద్ధి చెందింది. అజంతా గుహలోని 9-10 గుహలోని చిత్రలేఖనం శాతవాహనులకు చెందినది. జాతక కథలలోని బుద్ధుని జీవిత ఘట్టాలను చిత్రలేఖనంగా చెక్కారు. ఉదాహరణకు 10వ నంబరు గుహలో షడ్డంత జాతక కథ లేదా శ్వేత గజజాతక చిత్రలేఖనం గురించి చెక్కబడింది. రాజు రాణి బోధి వృక్షాన్ని పూజిస్తున్నట్లు 15 మంది నాట్య బృందం చేస్తున్నట్లు చెక్కబడింది. తెలుగు భాష శాతవాహనుల కాలంలోనే తెలుగు భాష ఆవిర్భవించింది. తెలుగులో మొట్టమొదటి పదం క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నారణగా అమరావతిలోని ఒక శాసనంలో పేర్కొనబడింది. నాగబు అనే పదం చరిత్రలో నాగబూధనియో అని చలమంలో ఉంది. హరుని గాథ సప్తశతిలో 40కి పైగా తెలుగు పదాలు ఉన్నాయి. ఉదాహరణ అందం, అత్త, పొట్ట, అందం, అద్దం. పులోమావి అనే కూడా తెలుగు పదం. పులోమావి అనగా గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం. ప్రాకృతం శాతవాహన కాలంలో ప్రాకృతం పరిపాలన వ్యవహార భాషలతో పాటు లిఖిత భాషగా మరియు రాజభాష. సంస్కృతం కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం అభివృద్ధి చెందింది. శర్వవర్మ కాంతత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం రచించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికంగా ఉన్న ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో అనేక గ్రంథాలు రచించాడు. ఉదాహరణ మాధ్యమిక, కరిక,
రసరత్నకం, రసరంజని, దశభూమి, ఆరోగ్య మంజరి లాంటివి రచించాడు. ఒకసారి బిట్ బ్యాంక్ చూస్తాం. తెలంగాణను పాలించిన మొదటి రాజవంశంగా ఎవరిని పిలుస్తారు? శాతవాహనులను. కోటిలింగాలలో లభించిన నాణెములను బట్టి శాతవాహనుల కంటే ముందుగా తెలంగాణను పరిపాలించిన గోబద, నరణ, కంవయ, సిరవయ, సమగోప శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు వేయించిన నాణెములు లభించిన ప్రదేశం కోటిలింగాల. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొనబడింది. పివి పరబ్రహ్మ శర్మ, డి రాజరెడ్డి, సంగభట్ల నరసయ్య, బిఎల్ శాస్త్రి. శాతవాహన పాలకులు మొత్తం 30 మంది అని పురాణం ప్రకారం తెలుస్తుంది. మత్స్య పురాణం. శాతవాహనం నుండి యొక్క నాణెములు లభించిన ప్రదేశం మెదక్లోని కొండాపూర్. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభ్యమైన నాణెములలో శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడు? చిముక. శ్రీముఖుడు ఏ తెగ వారిని ఓడించి వివాహ సంబంధం ఏర్పరచుకున్నాడు? రాఠికులు. శ్రీముఖుడు ఏయో మతాలను స్వీకరించాడు? జైన, వైదిక. కన్హేరి, నాసిక్ గుహలలో ఏ శాతవాహన రాజు తవ్వించాడు? కన్హుడు, కృష్ణుడు. ప్రాకృతంలో నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు? నాగరిక 1వ శాతకర్ణి భార్య. 1వ శాతకర్ణి అప్రతిహాస చక్ర ఏకవీర సూర దక్షిణ పతాపతిగా ఏ శాసనంలో పేర్కొనబడింది? నానాఘాట్ శాసనం. మొదటిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చిన శాతవాహన రాజు 1వ శాతకర్ణి. ఏ శాతవాహన రాజు కాలంలో కళింగ ఖారవేలుడు బట్టిప్రోలుపై దాడి చేశారు? వేదశ్రీ శాతకర్ణి. పూర్ణోస్తంగుండు. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన శాతవాహన రాజు 2వ శాతకర్ణి. ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పిలువబడుతున్నది 2వ శాతకర్ణి. కుంతల శాతకర్ణికి బిరుదు విక్రమార్క. కాతంత్ర వ్యాకరణంను సంస్కృతంలో రచించిన శర్వవర్మ ఏ శాసనంన రాజు ఆస్థానంలో ఉండేవాడు? కుంతల శాతకర్ణి. 1వ పూలోమావి నాణెములు లభించిన ప్రదేశం పాటలిపుత్ర సమీపాన గల కుహారం వద్ద. పులోమావి అనే పేరులో తెలుగులో అర్థమే గడ్డిలో జన్మించిన వాడు. శాతవాహనులలో కవి వాత్సలుడు అనే బిరుదు గల రాజు హలుడు. హలుడు ప్రాకృతంలో రచించిన గ్రంథం గాథ సప్తశతి. హలుడు కాలాన్ని ఏమని పిలిచేవాడు? ప్రాకృతంలో స్వర్ణయుగం. ఏకబ్రాహ్మణ ఆగమ నిలయ అనే బిరుదు గల శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుటకు సాంప్రదాయబద్ధంగా ఏ శాతవాహన రాజు నుండి ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ దగ్గర శకరాజు సహపానుని ఓడించిన యుద్ధం జోగల్ తంబి. బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమిని దానంగా ఇచ్చినది గౌతమిపుత్ర శాతకర్ణి. 2వ పులోమావి దక్షిణ పతేశ్వరుడిగా పేర్కొనబడిన శాసనం నాసిక్ శాసనం. సహపానుడి అల్లుడు వృషభదత్తుని గూర్చి తెలిపిన శాసనం నాసిక్ శాసనం. 2వ పులోమావి కాలంలో నిర్మించబడిన ప్రఖ్యాత స్తూపం అమరావతి. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ ఎవరి స్థానంలో పేర్కొన్నాడు? 2వ పులోమావి. మొదటిసారిగా ద్విభాష ప్రాకృతం తమిళంతో కూడిన నాణెములను ముద్రించిన శాతవాహన రాజు వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణెములు ముద్రించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. బళ్ళారిలో మేకదోని శాసనాన్ని వేయించిన శాతవాహన రాజు 3వ పులోమావి. శాతవాహన కాలంలో మహామాత్యంగా పిలువబడిన వారు ఆర్థిక మంత్రి. గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వ అధికారి మహాకార్యక. రాజు యొక్క సొంత భూమిని ఏమని పిలిచేవారు? రాజా కంకేట. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. భూమి శిస్తు నిర్ణయించిన ఆ భూమి శిస్తు వసూలు చేసేవాడిని ఏమని పిలిచేవారు? రజ్జ గాహకుడు. శాతవాహనుల ముఖ్య ఓడరేవు బారుకచ బ్రోచ్ గుజరాత్. అరమం అనగా స్తూపం, విహారం, చైతన్యం, విద్యాలయం ఒకే చోట గల ప్రదేశం.